కన్నడ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుడు రాకింగ్ స్టార్ యష్ నుంచి వస్తున్న లేటెస్ట్ భారీ ప్రాజెక్ట్ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో పక్కా గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దురంధర్ 2 వంటి భారీ చిత్రంతో పోటీ పడుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఒక షాకింగ్ అప్డేట్ బయటకొచ్చింది. ఈ మూవీ రన్ టైం ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉండబోతోందని సమాచారం. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే భారీ చిత్రాలన్నీ సుదీర్ఘమైన రన్ టైంతో ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. అదే బాటలో టాక్సిక్ కూడా నడవబోతోందని టాక్ వినిపిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఏకంగా 3 గంటల 15 నిమిషాల రన్ టైంతో థియేటర్లలోకి రాబోతుందట. గీతూ మోహన్ దాస్ రాసుకున్న కథలోని డెప్త్, యాక్షన్ సీక్వెన్స్ కారణంగా రన్ టైం ఇంత నిడివి వచ్చినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి ఈ సినిమాను ఒక డార్క్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రమోట్ చేస్తున్నారు. 3 గంటల కంటే ఎక్కువ సమయం యష్ను వెండితెరపై చూడటం అంటే ఫ్యాన్స్కు పండగ అయినప్పటికీ అంత నిడివిని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ టీజర్ సినిమాపై విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చ్ 19న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా విడుదల కాబోతోంది. రన్ టైం విషయంలో అధికారిక ప్రకటన వస్తే తప్ప క్లారిటీ రాదు. కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి ఇప్పుడు షూటింగ్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా కోసం కేవలం విదేశాల్లోనే కాకుండా హైదరాబాద్లోనే అత్యంత అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్స్, అందులో చిత్రీకరించిన సన్నివేశాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన లీక్ బయటకు వచ్చింది. ఈ చిత్రం ఇండియన్ ఎపిక్ రామాయణంతో బలమైన కనెక్షన్ కలిగి ఉండబోతోందని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ చిత్రం కోసం ఒక భారీ మోషన్ పిక్చర్ స్టూడియోను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తగ్గని విధంగా వర్చువల్ ప్రొడక్షన్, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి కీలక సన్నివేశాలను రాజమౌళి చిత్రీకరించారు. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో రామాయణ కాలానికి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ ఉండబోతున్నాయట. కథాగమనాన్ని మార్చే ఒక కీలక సన్నివేశం రామాయణ నేపథ్యంతో ముడిపడి ఉంటుందని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలను బట్టి సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. టెక్నాలజీ పరంగా రాజమౌళి తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తుంటే బాహుబలి, RRR మించిపోయేలా ఈ విజువల్ వండర్ ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఇటీవల టాలీవుడ్ అంటేనే నడుము అందాల ప్రదర్శన అని, దర్శకులు కేవలం హీరోయిన్ల శరీర భాగాలపైనే దృష్టి పెడతారని గతంలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తాప్సీ పన్ను మరోసారి అలాంటి కామెంట్స్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. తాజా ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ దక్షిణాది దర్శకులు హీరోయిన్లను ఆకర్షణీయంగా చూపించే క్రమంలో ప్యాడెడ్ బ్రాలు ధరించమని ఒత్తిడి తెస్తారని, అది తనకు చాలా ఇబ్బందికరంగా అనిపించేదని చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో క్లీవేజ్ పై దృష్టి పెడితే సౌత్లో మాత్రం నాభి ప్రదర్శనపై ఫోకస్ చేస్తారని హేళనగా మాట్లాడింది. తన కామెంట్స్ పై తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ఆమెపై మండిపడ్డారు. దీంతో ఇప్పుడు ఆమె మాట మార్చడం చర్చనీయాంశంగా మారింది.
చేసిన డ్యామేజ్ను కవర్ చేసుకునేందుకే ఆమె ఇప్పుడు తెలుగు సినిమాపై ప్రశంసలు కురిపిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రోల్ సెగ తగిలిందో ఏమో కానీ వెంటనే తాప్సీ తన రూటు మార్చింది. మరో ఇంటరాక్షన్లో మాట్లాడుతూ తనకు నటిగా గుర్తింపు తెచ్చింది తెలుగు సినిమాలేనని, తమిళం, కాలీవుడ్ కంటే తెలుగు ప్రేక్షకులు తనను ఎక్కువగా ఆదరించారని పొగడ్తలు కురిపించింది. దీంతో సినిమా ప్రమోషన్ల కోసం వివాదాలు సృష్టించడం, ఆ తర్వాత యూటర్న్ తీసుకోవడం తాప్సీకి అలవాటేనని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ఏరు దాటేదాకా ఓడమల్లన్నా, దాటాక బోడిమల్లన్నా అనే సామెత ఆమెకు సరిగ్గా సరిపోతుందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ చిత్రంపై రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా అక్కినేని యువ హీరో అఖిల్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ గెస్ట్ రోల్ చేస్తున్నాడనే వార్త గత కొద్ది రోజులుగా వైరల్ అయింది. అయితే ఈ క్రేజీ బస్ పై తాజాగా ఒక స్పష్టత వచ్చింది. ప్రశాంత్ నీల్, అఖిల్ మధ్య ఉన్న స్నేహం కారణంగానే ఈ ప్రచారం మొదలైనట్లు తెలుస్తోంది. కానీ చిత్ర యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం డ్రాగన్ కథలో అఖిల్ పాత్ర ఏదీ లేదని స్పష్టమైంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తన పూర్తి దృష్టిని ఎన్టీఆర్ పాత్రను ఎలివేట్ చేయడం పైనే పెట్టారు. ఇటీవల జోర్డాన్లో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే హైదరాబాద్లో తదుపరి షెడ్యూల్ను ప్రారంభించనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి నాటికి పూర్తి చేసి భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటు అఖిల్ కూడా తన లెనిన్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ఈ ఏడాది జూన్ నెలలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి అఖిల్ ప్రస్తుతం తన సొంత ప్రాజెక్ట్ పైనే ఫోకస్ పెట్టారు. అఖిల్ ఎన్టీఆర్ కాంబో కోసం ఎదురు చూసిన అభిమానులకు ఇది కాస్త నిరాశ కలిగించే వార్తే అయినప్పటికీ డ్రాగన్లో ఎన్టీఆర్ ఇచ్చే ఊరమ్మా స్ట్రీట్ కోసం నందమూరి అభిమానులు 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగుతున్న దీపికా పాదుకోన్ వరుసగా భారీ ఆఫర్లను కోల్పోవటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తెలుగులో ప్రభాస్ నటించబోయే స్పిరిట్, కల్కి 2 నుంచి ఆమె తప్పుకోగా తాజాగా ఒక ప్రముఖ హాలీవుడ్ వెబ్ సిరీస్ నుంచి కూడా ఆమె తప్పుకున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన ది వైట్ లోటస్ సిరీస్ 4వ సీజన్ కోసం మేకర్స్ దీపికాను సంప్రదించారట. అయితే ఈ సిరీస్లో నటించాలంటే ఆడిషన్ ఇవ్వడం తప్పనిసరి అని మేకర్స్ స్పష్టం చేశారు. కానీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న తాను ఇప్పుడు ఆడిషన్ ఇవ్వడం ఏంటని దీపిక భావించినట్లు టాక్. తాను ఆడిషన్కు రాలేనని ఆమె తేల్చి చెప్పడంతో మేకర్స్ మరో నటిని ఎంపిక చేసుకునే పనిలో పడ్డారట. గతంలో ట్రిప్లెక్స్, రిటర్న్ ఆఫ్ క్యాండర్ కేసుతో హాలీవుడ్లో మెరిసిన దీపికాకు ఇది మంచి కంబ్యాక్ అయ్యేదే. కానీ ఈగో కారణంగానే ఈ ఛాన్స్ మిస్ చేసుకుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు టాలీవుడ్లోనూ దీపిక వ్యవహార శైలిపై చర్చ నడుస్తోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోయే స్పిరిట్ చిత్రంలో పని గంటలు, రెమ్యునరేషన్ విషయంలో వచ్చిన విభేదాల వల్లే ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని సమాచారం. కల్కి 2 విషయంలో కూడా ఇలాంటి కారణాలే వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై దీపికా టీం ఇంకా అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం ఆమె షారుఖ్ ఖాన్తో కలిసి కింగ్, అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన ఒక భారీ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది.